హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లావణ్య మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆరా క్లీనింగ్ మాస్టర్స్. ధ్యానం చేయిస్తారు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం అండి. మరి చక్కటి ఈ సమయంలో మనం చక్కటి సాధన చేద్దాం. ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. ఫర్ యూ ఛానల్ మీకోసం ఫర్ యూ ఛానల్ నిర్వహిస్తున్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. మరి మనము చక్కటి సాధన చేద్దాము. మరి ఆరా అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వస్తువుకు, ప్రతి ఒక్క జంతువుకు, చిన్న చీమకైనా ఉంటుంది. అది చూడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు చక్కగా దాన్ని చూడగలుగుతారు. మరి మనం చూడాలి అంటే కొన్ని ప్రాక్టీసెస్ కూడా చేయొచ్చు మనం దాని గురించి. మరి ఆరా హీలింగ్, ఆరా 7 లేయర్స్ ఉంటుంది. ఈ లేయర్స్ కూడా మన ఆలోచనలు కావచ్చు, మన మాట తీరు, మనం ప్రవర్తించే విధానం, మన దృష్టికోణం అన్నీ కూడా ఎక్కడికి ఏం పోవట్లేదు. ఈ ఆరాలో మళ్ళీ కొన్ని లేయర్స్ గా ఏర్పడి ఇప్పుడు మనకు డస్ట్ ఎలా పేరకపోతుంది. ఈ రోజు కనుక కసు చిమ్ముకుంటే కొద్దిగా ఉంటుంది ఇంకా. అదే ఒక వారం అయిన తర్వాత బాగా కళ్ళకు కనిపిస్తుంది. ఇంకొక వారం అయితే ఇంకా అసలు కూర్చోలేము, అసలు ఆ పక్క పోలేము, స్మెల్ కూడా వచ్చేస్తుంది. అట్లాగా మనలో కూడా మనకు జరిగిన సంఘటనల ద్వారా కావచ్చు, మనలోని భావోద్వేగాల ద్వారా మనం ఏర్పరచుకున్న ఉద్వేగాలు కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఏవైనా అవి అలాగే కూడా నిలిచిపోయింటాయి. అంటే ఇలా అతక్కపోయింటాయి. తుమ్మపంక కంటే ఎక్కువ అనుకోవచ్చు. తుమ్మపంక అన్నా ఏదన్నా వేస్తే క్లీన్ చేసేక ఉంటుందేమో గాని, ఇవి క్లీన్ చేసుకోవాలంటే మన ఎరుకతో మనం చేసుకోవాలి. ఎవరొచ్చి ఏం చేయరండి, చెప్తారు అంతవరకే. మరి ఈ ఆర అంటే మన ఈ ఫిజికల్ బాడీకి సూక్ష్మ శరీరం అంటుంటాం. బాడీ నుంచి రిలీజ్ అవుతాన్ని అంటాం. మన ఫిజికల్ బాడీకి ఈ సూక్ష్మ శరీరానికి మనకు 7 బాడీస్ ఉంటాయి. ఈ ఫస్ట్ బాడీ సెకండ్ బాడీకి మధ్యలో ఒకటి ఉంటుంది. అదే ఎథరిక్ బాడీ అంటారు. చాలా సన్నటి పొర, అది చాలా సున్నితంగా ఉంటుంది. మరి దీనిని ఆరా అని కూడా అంటున్నాం. ఆరా అంటే అదే యాక్చువల్ గా. మరి మనం ఇక్కడ ఏవి ఏర్పరచుకున్నాం, నెక్స్ట్ బాడీస్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా హీల్ చేసుకోవాల్సిందే మరి ఇవన్నీ మనం ఇంకా కూర్చొని రోజంతా ఇంకెన్ని జన్మలు హీల్ చేసుకోవాలా అనుకోవచ్చు. ఇట్స్ ఓకే, చేసుకోగలిగినట్టు చేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడు మనం చేసే పనితీరుని, మన దృష్టికోణాన్ని, మన మాట తీరుని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఏవైతే బలంగా దిట్టంగా ఏర్పరచుకున్నామో అదంతా కూడా ఒక్కసారిగా కూడా కొట్టకపోతుంది. రియలైజేషన్ అంటారు. పరివర్తన, ఇప్పుడు కర్మ విపాక ధ్యానంలో వంశీసార్ చెప్తారు. పరివర్తన చెందినాను అనుకోండి అంటారు. ఎందుకు? అనుకున్నంత మాత్రాన అయిపోతుందా అనుకోవచ్చు. కానీ ముందు అనుకునే కూడా మనం లోపల నుంచి రావాలి కదా. అనుకునేది కూడా క్షమ, ప్రేమ, ఈ సుగుణాలు ఎప్పుడైతే పెంపొందుతూ వస్తాయో ఆటోమేటిక్ గా గత జన్మలవి కూడా క్లియర్ అయిపోతూ వస్తాయి. ఇక్కడ మారాలి మనకు ఏ సాధనైనా, ఏదైనా హీల్ చేసుకోవడం అంటే మనల్ని మనం మార్చుకోవడం. మెయిన్ పాయింట్ అదే. లోతుల్లోకి వెళ్ళంగా జరిగేది ఇది. క్షమించే గుణం రావాలి, కరుణతో ఉండాలి, ప్రేమతో ఉండాలి.
ఎటువంటి భావాలు ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి మనం లేబుల్స్ వేసేసినాం గుర్తుకొస్తాయి. వాళ్ళని చూస్తానే గుర్తుకొస్తుంది వాళ్ళు పలానా అని. అటువంటి లేబుల్ కొన్ని సంఘటనల ద్వారా వాళ్ళ మీద అటువంటి లేబుల్ని ఏర్పరచుకున్నాం. ఆ లేబుల్ లేబుల్ అంటే స్టిక్కర్. ఇప్పుడు ఒక స్టిక్కర్ ఉంది, మనకి ఎన్నేళ్ళు అయిందో వేసేది తీయాలంటే కొంచెం టైం పడుతుంది. దాన్ని గీకో ఏదో చేస్తాం, మళ్ళీ అక్కడ గీతలు కూడా పడతాయి లేబుల్ తీసినాక కదా. అలాగే మనలో కూడా ఉండిపోతాయి అట్లా లేబుల్స్ ఎన్నో. ఆ లేబుల్స్ ని ఎప్పటికప్పుడు మనం పీకేసినప్పుడు అదొక శరీరం. ఇట్స్ ఓకే, దాన్ని తీసేద్దాం. మనకు మంచి చీర కట్టుకున్నాం, ఒక 4-5 ఏళ్ళు అయింది. ఈ చీర ఏమైపోయింది? కలర్ పోయింది, షేడ్ అయింది, లేదు ఎక్కడో సన్న రంధ్రాలు పడతాంది, లేదు బోర్ కొట్టేసింది కట్టి కట్టి. ఏం చేస్తాము? ఎవరికన్నా మంచిగా కొంచెం బాగుంటే ఎవరికన్నా వాళ్ళు కొన్నాళ్ళు కడతారులే అని ఇచ్చేస్తాం. లేదు పాడైపోయింది పక్కన పడేస్తాం. అలాగా అవి కూడా అలాగే ఏర్పడి ఉన్నాయి. ఒక చీరను ఎలా సునాయాసంగా తీసేస్తున్నామో వాటిని కూడా గుర్తించి అంత సునాయాసంగా మనం తీసేయాలి. అంత సునాయాసంగా తీసేయాలి అంటే ఇక్కడ నువ్వు అంత క్షమతో ఉండాలి. ఇక్కడ నువ్వు అంత ప్రేమతో ఉన్నప్పుడే అది సాధ్యం. అబ్బా వాళ్ళు చెప్పినారు, నేను రియలైజ్ అయిపోయినా, నాకు హీలింగ్ జరిగిపోయింది అంట. మళ్ళీ వస్తాను, ఎందుకు వస్తాను మళ్ళీ ఆ ఇష్యూ వస్తుంది. ఒక సిచ్యువేషన్, ఫిజికల్ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ కావచ్చు, లేదు హెల్త్ పరంగా కావచ్చు. ఎందుకు వస్తాను అంటే మనకు హెచ్చరిస్తాను, ఇంకా లోతుల్లో ఉంది చూసుకో. మనం ఒక నెల రోజులు అలా యాత్రలకు పోయి ఇంటికి వచ్చినాం, లేదు ఒక 15 days పెట్టుకొని. ఇల్లు ఏమైతుందండి, మనం ఎంతో క్లీన్ చేసి మట్టంగా కబోర్డ్స్ వేసే పోయినాం, అయినా కూడా కబోర్డ్స్ లోపలికి సన్న పురుగు పోవడము, డస్ట్ చేరడము జరుగుతుంది. మరి అంతా ఒక్కసారిగా అయిపోజేస్తావా క్లీనింగ్? లేదు కదా. ఆ డబ్బాలలో ఉండేటివేవో పురుగు పట్టింటాయి, మళ్ళీ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. మూలాల్లోకి పోయి క్లీన్ చేస్తామా? ఆ పైన చేసి అయిపోయింది డబ్బా అనుకుంటాము. లేదు కదా. ఆ లోపలికి లోతుల్లోకి వెళ్ళి క్లీన్ చేస్తాం. అలాగా మళ్ళా కూడా క్లీన్ చేసే కొడుకి మనకు ఆ పొరలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఎక్కడ నేను ఇలా ప్రవర్తించాను. ఇక్కడ అనుకోవచ్చు అన్ని నావే తప్పులు ఉంటాయా అని. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యద్భావం నువ్వు ఏది అనుకుంటే అది నువ్వే ఫేస్ చేస్తున్నావు, నువ్వు కోరుకున్నదే నువ్వు జీవిస్తున్నావు. యద్భావం తద్భవతి. మరి నువ్వేమనుకున్నావు? అనుకున్నది నువ్వు మర్చిపోయినావు. అనుకున్నది మర్చిపోయినావు అంటే ఇక్కడ ఇంకొకటి ఇలా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండకూడదను. లేదు, మనం ఇప్పుడు సీతారామ చదివినాం, శాపనార్థాలు ఎలా పనిచేసే మీనాక్షికి, అలా ఎన్నో ఉంటాయి. అందుకే మనం ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం నేర్చుకోవాలి అనేది పత్రిజకం. ప్రతి ఒక్కటి కూడా మన శరీరం మీద, మన 7 bodies, ప్రతి ఒక్కటి మన బాడీలో ఆర్గాన్స్ మీద, అన్నింటి మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఒక్క అలా ఎన్నో లేయర్స్ మనం కూడా ఏర్పరచుకోవాలి. అవి ఉన్నాయి అనేది కాలానుగుణంగా మర్చిపోయినాం. ఇప్పుడు ఒక సంఘటన ఏదో జరిగింది, ఎప్పుడో 15 ఏళ్ళైందో 20 ఏళ్ళైందో, కానీ మళ్ళీ ఆ వ్యక్తులు ఎదురైనప్పుడు ఏమొస్తుంది? అది గుర్తుకు వస్తుంది. సరే గుర్తుకొచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? మెయిన్ పాయింట్ అది. గుర్తుకు రాకుండా ఏవి ఉండవు. గుర్తుకు వచ్చింది, నీ ఫీలింగ్ ఎలా ఉంది? అక్కడ కోపం ఉందా, ద్వేషం ఉందా, బాధ కలుగుతుందా? ఎలా ఉంది ఫీలింగ్? ఇది గుర్తించాలి. ఇది గుర్తించిన
ఓ నేను ఇలా ఉన్నానా, లోపల ఇంకా ఉంది, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, ఇంకా క్షమించేద్దాం, నేను మారాలి, ముందు మార్పు చెందాలి. ఇవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనమే. సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్, కానీ దాన్ని వాడే విధానం ఏమైపోయింది. రావణాసురుడు గొప్ప భక్తుడు, ఆయనకున్న శక్తిని ఏ విధంగా యూజ్ చేయగలిగినాడు. ఆయన ప్రకృతిని నాశనం చేశాడు, మనుషుల్ని బాధ పెట్టాడు, ఎంతో మంది స్త్రీలను చెరబెట్టాడు. మరి ఆ శాపాలన్నీ లాస్ట్కి ఏమైపోయింది, కర్మ అయితే అనుభవించినాడు కదా. మరి మనకు కూడా అంత అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఎలా లీడ్ చేస్తున్నామన్నది. నీ ఆలోచన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఇది మన ఈ ఆరాలో కూడా ఏర్పడిపోయింది అపోదని. ఇట్స్ ఓకే, ఇప్పుడు గుర్తించాము, హీల్ చేసేసుకోవచ్చు. హీల్ చేసుకొని మళ్ళీ అటువంటివి చేయకుండా ఎరక కలిగి ఉండాలని మనకు మనం చెప్పుకున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా అద్భుతమైంది. దానిలో ఇన్నాళ్ళు సరికాని విత్తనాలు వేసాం, అవి మొలకెత్తి వృక్షాలు అయిపోయింది. ఆ వృక్షాలను కూడా ఒక్కసారిగా తెగ నరికేయచ్చు ఎప్పుడైతే పరివర్తన చెందుతాము. ఇక మీదట మనము న్యూగా కొత్త అఫిర్మేషన్స్ కావచ్చు, నిన్ను నువ్వు కొత్తగా ఆలోచించుకోవాలి. ఆ రహదారిలో ప్రయాణం చేద్దాం ఇక మీదట. అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా లోపల ఏ ఉన్నాయో అవి కరిగిపోతూ వస్తాయి, ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయండి. ఇప్పుడు రామాయణం రాసింది ఎవరు, వాల్మీకి. మరి వాల్మీకి ముందు ఎవరు, కఠోరమైన దొంగ అతను. చంపేసి అడవిలో పోయే వాళ్ళం కానీ దారిన పోయే వాళ్ళని చంపి తనకేం కావాలో ఆ నగలు గాని డబ్బు గాని దోచుకునేవాడు. వాళ్ళ దగ్గర రూపాయి ఉన్నా వాళ్ళని ఇవ్వకుంటే చంపేసేవాడు, అంత కఠినమైన వాడు. మరి ఆయన సాధన, తీవ్రమైన సాధన చేశాడు. వాల్మీకి అంటే పుట్ట, అంటే ఆ పుట్ట అంత పెరిగిపోయిందో రియలైజ్ అయినాడు ఆయన లైఫ్ లో. మరి ఒక గ్రంథాన్ని, రామాయణం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని, భూమి మీద మానవుడు ఎలా జీవించాలి ధర్మంగా, ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాసాం. ఇది ఎలా సాధ్యం? అందుకే మనం సాధన చేసినప్పుడు, రియలైజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ గతంలో ఏవన్నా ఉన్నది విగతం అయిపోతాయంట. ప్రతిసారి అందుకే ఏం చెప్తారంటే, ఓకే నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏం కోరుకొని వచ్చినావు, అప్పుడున్న ఆత్మకున్న జ్ఞాన పరిధిని బట్టి మనం కోరుకొని వచ్చాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇట్స్ ఓకే, అదే అనుభవించాలంటే ఆ పాత చింతకాయ పచ్చడే బాగుందబ్బా, నేను అక్కడే ఉంటాబ్బా అంటే ఉండు అంటారు, ఎవరు ఏం చేయలేదు. న్యూగా క్రియేషన్ చేసుకో. కో క్రియేటర్ అనేది ఊరికే కాదు, సృష్టి చేసే కెపాసిటీ నీకు ఉంది. ఆ అద్భుతమైన సృష్టి నిన్ను నువ్వు కొత్తగా క్రియేషన్ చేసుకో. ఈ కొత్త క్రియేషన్ చేసే మూమెంట్ లో ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలాగా మన ఆర అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడికన్నా పోయి వచ్చినప్పుడు చాలా అలసిపోతాం, ఎందుకు బయట ఎన్నో థింగ్స్, అన్ని లేయర్స్ ఉన్నాయి, ఎనర్జీస్, అవి ఒక ఎనర్జీ అలా టచ్ అయిపోతూ ఉంటాయి మనకు. బయటికి పోతాము, ఒక పొల్యూషన్ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు ఆడ ఏదో క్లీనింగ్ జరుగుతుంది, రోడ్డు వేయడం ఏదో చేసి అదంతా ఏమవుతుంది, డస్ట్ మొహానికి వస్తుంది. మన హెయిర్ పైన చూస్తే చక్కగా హెయిర్ పైన అయితే ఒక లేయర్ ఏర్పడి ఉంటుంది తెల్లగా, పౌడర్ లాగా కదా. అట్లాగా మనకి ఏర్పడిపోయినాయి. మళ్ళీ వచ్చినాక ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం. ఆధార్ కూడా అట్లా ఏవో ఏర్పడినాయి. చక్కగా మనము డైలీ ఎలా బయటికి వెళ్ళి వస్తున్నాయి, అంత ఉప్పు కళ్ళు వేసుకొని స్నానం చేయండి, చాలా ఆ అలసట అంతా బ్రేక్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది, అంతా వర్క్ చేస్తుంది అది. మరి మనం ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా కోరుకోవచ్చు మనం. ఇప్పుడు నేను నాకు తెలిసినంత వరకు, నాకు అన్ని తెలుసని నేను చెప్పను, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సాధన చేద్దాం, ఓకేనా. మరి ఏమొస్తుందో చూద్దాం, నాకు తెలియదు. అంతరంగంలో నుంచి ఏమి యూనివర్సల్ ఏమి ఇస్తుంది, ఓకేనా. మొట్టమొదట మన ఆత్మశక్తిని మనం విశ్వసిద్దామండి. ఆత్మశక్తికి మించింది ఏదీ లేదు. ఇట్స్ ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని మనల్ని మనంగా అంగీకరిస్తూ సాధన చేద్దాం. చక్కగా చూడండి, టైం ఎంత మంచిగా
11:11 ఈ 11:11 టైంలో ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. మరి ఏమి కోరుకుంటారో చూడండి ఒక్క నిమిషంలో. చాలా వండర్‌ఫుల్ టైమ్ అండి ఇది. ఒక డివైన్ సమయం. ఈ 11:11లో మీరు కోరుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఇవి నేను చూస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చక్కగా మీకేం కావాలో, మీ ఫ్యామిలీ అంతా బాగుండాలనా, యూనివర్స్ వాళ్ళు వర్క్ చేయడానికి ఇంకా అవకాశాలు, మార్గాలు దొరకాలనా, మీకున్న పరిస్థితులకు కావాల్సిన దానికి కావాల్సిన అబండెన్స్ కావాలనా, ఈ ఒక్క క్షణం కోరుకోండి. వితిన్ సెకండ్స్ అయిపోతుంది ఆ ఒక్క క్షణం కూడా. 11:11 వండర్‌ఫుల్ టైమ్. చక్కటి సాధన చేసుకునేకి మనకు చూడండి 11:11 అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది అద్భుతం అని చెప్పడమే మనం కదా. కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ఒక 5 శ్వాసలు అలా దీర్ఘ శ్వాసలు తీసుకొని చక్కగా వదలండి. చక్కటి ప్రకృతిలోని ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. యూనివర్సల్లోని ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. ఏ అద్భుతమైన శక్తి మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గాను చేరుతుంది. నర్వస్ సిస్టమ్ మూలలకంతటికి వెళ్ళి చక్కగా మనలో ఏదైతే అనవసరమైందండి బయటికి తెచ్చేస్తాను. ఆటోమేటిక్ గా జరిగేది ఇది. థ్యాంక్స్ చెప్పుకుందాం, ఆ ప్రాణశక్తికి థ్యాంక్స్ చెప్పుకుందాం. అలా పొట్ట నిండా గాలి తీసుకుని నిదానంగా వదిలేసేయండి. థ్యాంక్ యూ చెప్పండి. ఈ రోజు ఇలా జీవించి ఉండడానికి కారణం ఆ ప్రాణశక్తే. దాన్ని ఎప్పుడు గుర్తించట్లేదు. రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. చక్కగా మీ పాదం బొటన వేలు కాడ నుంచి మీ తల భాగం వరకు అబ్జర్వ్ చేయండి.
రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. సంపూర్ణంగా మిమ్మల్ని మీరుగా సంపూర్ణంగా అంగీకరించండి. ఈ సమయం ఎలాగన్నా ఉండని, మీ సిచ్యువేషన్స్ కానీ, మీ బాడీ స్టేజ్ కానీ, మీరు ఎలాగన్నా ఉండని, మిమ్మల్ని మీరు కోరుకొని వచ్చారు అద్భుతమైన శరీరంతో. మిమ్మల్ని మీరుగా సంపూర్ణంగా అంగీకరించండి. అదే ప్రెసెంట్ మూమెంట్ అంటే. ఆ సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడు మీ హృదయం లోపల ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. ఆనందంగా ఉందా? ఏదన్నా ఆలోచన వస్తుందా? గమనించండి. ఆ సంపూర్ణంగా అంగీకరిస్తున్నప్పుడు ఏదైతే వస్తుందో అదే మీరు. అంటే అది వ్యతిరేక ధోరణి కావచ్చు, అంటే నీ లోపల ఇది ఉంది అని తెలియజేయడం మాత్రమే. అక్కడ మళ్ళీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోమని కాదు, మీరేమిటి అని తెలియజేస్తుంది అంతే. ఆర్కేంజెల్ మైఖేల్ మాస్టర్ యొక్క దివ్య చైతన్యం బ్లూ కలర్ ఎనర్జీని ఆహ్వానిద్దాం. ఈ బ్లూ కలర్ ఎనర్జీ మన లోపల ఉన్న సరికాని వెన్నో హీల్ చేస్తుంది. ఆ బ్లూ కలర్ ఎనర్జీ, ఆ స్తంభం, ఎనర్జీ స్తంభం, ఇప్పుడు కాంతి స్తంభం అంటున్నాం కదా, అలా ఆ బ్లూ కలర్ ఎనర్జీ స్తంభం ఏర్పడింది. మన సహస్రారం నుంచి, మన సహస్రారం పైన, మన తల భాగం పైన ఒక ఆ కాంతి స్తంభం, బ్లూ కలర్ కాంతి స్తంభం ఏర్పడింది. చక్కగా దాని చైతన్యం మన తల భాగం నుంచి మన అంతరంగంలోకి ప్రవేశిస్తోంది, మన సహస్రారం నుంచి. ఆ కాంతి అంతటా నిండిపోవాలని కోరుకోండి. మన బ్లడ్ కూడా హీల్ అవ్వాలని కోరుకోండి. మనలో ఉన్న సన్నని నర్వ్స్ సిస్టమ్ ఉంటుంది, చాలా నైస్ గా ఉంటాయి. ఆ నర్వ్స్ సిస్టమ్ కూడా ఈ బ్లూ ఎనర్జీ చక్కగా వెళ్ళి క్లీన్ చేయాలని కోరుకోండి. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కు ఈ బ్లూ కలర్ ఎనర్జీ చక్కగా వెళ్తే ఏవైతే ఆ పొరలు ఏర్పడినాయి మొత్తం క్లియర్ అవ్వాలని కోరుకోండి. ఎనర్జీ అంతా కూడా హీల్ చేస్తోంది. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇప్పుడు మీ శరీరం స్టేజ్ ఇలా ఉండడానికి కారణమైన సంఘటనలు, వ్యక్తులను, పరిస్థితులను, పరిసరాలను క్షమించేద్దాం.
చక్కగా రిలాక్స్ అవ్వాలి మాస్టర్స్. ఆ ఎనర్జీ మొత్తం అంతటా మన పరమాణులు ప్రతి ఒక్క కణంలోనూ చేరిపోయి అంతా హీల్ చేయడం జరుగుతుంది. మీ శరీరంని గమనిస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్పందిస్తుంది మీ శరీరం అనేది. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు. ఆ ఎనర్జీ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. స్కిన్ అంతా కూడా హీలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మన ఆహారాన్ని కూడా ఫీల్ చేసుకుందాం. మన ఆరా లోపల ఆ లేయర్స్ అన్నింటిలో ఏవైతే మన ఆలోచనల ద్వారా, మన పరిస్థితుల ద్వారా, మన భావోద్వేగాల ద్వారా ఏవైతే ఏర్పరచుకున్నామో అవన్నిటిని మొదట విడుదల చేద్దాం. ఈ బ్లూ కలర్ ఎనర్జీ ఆరాలో అంతా నిండిపోవాలని కోరుకున్నాం. ఆరా అంతా మన చుట్టూ ఒక లేయర్ ఉంటుందండి. ఓవల్ షేప్ లో మన శరీరం ఎంత ఉందో అంత ఉంటుంది. ఆరా ఎన్ని లేయర్స్ ఉన్నాయి, అన్ని లేయర్స్ కూడా
ఈ బ్లూ కలర్ ఎనర్జీ ఇన్వైట్ చేస్తాం. ఆర్కేంజల్ మైకేల్ మాస్టర్ యొక్క దివ్య ఖడ్గాన్ని కూడా ఆహ్వానిద్దాం. దివ్య ఖడ్గము సహస్రారం నుంచి తల భాగంలోకి వెళ్ళి శరీరంలో ఉన్న సరికానివన్నీ హీల్ చేయాలని కోరుకుని దివ్య ఖడ్గం మన ఆరా లోపల ఏర్పడిపోయిన మన చేష్టల ద్వారా, ఆలోచనల ద్వారా ఎన్నో లేయర్స్ ఏర్పడినాయి. చక్కటి డివైన్ ఎనర్జీ ఈ చక్కటి దివ్య ఖడ్గం కూడా అంతా హీల్ చేయాలని కోరుకున్నాం. మీకు ఏదన్నా ఎమోషన్ హెవీ అనిపించవచ్చు, తెలియని ఒక వెలితి బాధ అనిపించవచ్చు. అంటే వాటిని ఈ క్షణమే ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, నేను ఒప్పుకుంటున్నానని రిలీజ్ చేయండి. మీలోటివే అవి ఎవరిలోటి వాళ్ళకి చూపిస్తా ఉంటుంది ఈ క్షణం. ఈ దివ్య ఖడ్గం మన ఆరా లోపల ఏర్పడినవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది. అవన్నీ కూడా పొగ రూపంలో బయటికి వచ్చేస్తూ మన చుట్టూ ఒక అద్భుతమైన వాటర్ ఎనర్జీలో మనం ఉన్నాం. వాటర్ లోకంతా కూడా రిలీజ్ చేసేసేయండి. క్షమాపణ కోరుతూ, ప్రేమతో, కరుణతో మీకు మీ బాడీలో ఎక్కడన్నా పెయిన్ ఉన్నా, హెల్త్ ఇష్యూ ఉన్నా, దానికి కారణాలమైనవి ఏవైతే ఉన్నాయో అవి నేను గుర్తించలేని స్థితిలో ఉన్నాను, వాటిని నేను అంగీకరిస్తున్నాను, నా వల్ల ఏర్పడినవి హృదయపూర్వకంగా అంగీకరిస్తే నేను విడుదల చేస్తున్నాను. మొత్తం అంతా దివ్య ఖడ్గంలో అంతా బయటికి పొగ రూపంలో వచ్చేస్తుంది. మన చుట్టూ ఉన్న డివైన్ ఎనర్జీ వాటర్, గంగా వాటర్ అంతా కూడా హీల్ చేసేస్తుంది. దాన్ని అంతటిని మీకు ఈ క్షణం బాధ కలుగుతుందా, ఏడుపు వస్తుందా, రిలీజ్ చేసేయండి. అలాగే పెట్టుకోకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లో కూడా బయటికి రావచ్చు, లేదు ఒక పెయిన్ రూపంలో మీకు ఇప్పుడు ఈ క్షణమే అనిపించవచ్చు. గమనించండి.
చక్కగా వాటర్ ఎనర్జీని ఇన్వైట్ చేసుకుందాం మనం. అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఆ వాటర్ ద్వారా అంతా మొత్తం ఫీల్ జరిగిపోతుంది. హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి. ఇప్పుడు నేను ఏ పరిస్థితులు అయితే అనుభవిస్తున్నానో దీనికి కారణమైన వారిని నేను ఏర్పరచుకున్నవి కానీ అందరినీ నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. మీ అనంత ప్రపంచంలో ఉన్న ఆ ప్రేమను, స్నేహాన్ని పంపించండి వాళ్ళు. మీ అద్భుతమైన ఈ సమయానికి కృతజ్ఞత తెలుపుకుందాం. మీకేమన్నా గుర్తుకు వచ్చినా క్షమించేసేయండి, క్షమాపణ కోరుదాం. చక్కగా ప్రేమతో, కరుణతో రిలీజ్ చేయండి. దానికి ఒక కాంతిని కూడా ఇవ్వచ్చు మీరు విడుదలయ్యేటప్పుడు. ఆ బ్లూ కలర్ ఎనర్జీని పంపించండి. మేడం అఫర్మేషన్స్ కూడా చెప్పండి. ఎస్ మా. చక్కగా మనము ఎప్పుడైతే హీల్ అవుతామో ఈ భూమి మీద మనమున్న ప్రదేశంలో ఆ ఎనర్జీ సిస్టమ్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకే ముందు మనల్ని మనము అంగీకరిస్తూ మనల్ని మనం మార్చుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేషన్స్, నైబర్స్, ఫ్రెండ్స్, ఇలా ఎన్నో ఏమన్నా అనిపిస్తూ ఉంటే క్షమించేసేయండి. ఈ క్షణమే క్షమించేద్దాం, ప్రేమిద్దాం, స్నేహం చేద్దాం, ఫ్రెండ్షిప్ చేద్దాం. ఇప్పుడు చక్కగా మీ ఆరాతో అంతా కూడా ఫ్రెండ్షిప్ చేయండి. మీ ఆరా అంతా కూడా బ్లూ కలర్ ఎనర్జీని ఇన్వైట్ చేయండి. ఆర్కేంజెల్ మైకేల్ మాస్టర్ దివ్య
చైతన్యం ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ ఎనర్జీ ఆ పొదల్లో అంతా కూడా నిండిపోవాలని కోరుకోండి. మరి మన ఆరా చుట్టూ ఒక దివ్యమైన ప్రొటెక్షన్ షీల్డ్ ను ఇన్వైట్ చేసుకుందాం. మనం ఇది ఎప్పటికప్పుడు కూడా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. మీ ఆరా అంతా ఆ దివ్య ఖడ్గం ఆర్కేంజల్ మైఖేల్ మాస్టర్ యొక్క దివ్య ఖడ్గం ఆరాలో ఉన్నన్ని లేయర్స్ హీల్ చేయాలని కోరుకోండి. ఆ దివ్య ఖడ్గం ద్వారా మొత్తం అంతా క్యూర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఏర్పడిన రిలేషన్ కార్డ్స్ కూడా రిలీజ్ చేసేద్దాం. రిలీజ్ చేసినప్పుడు మన ఆరాలో ఉన్నా కూడా ఇంకా ఏమన్నా హీల్ అవుతాయి. ఇలా కోరుకోండి. ఈ దివ్య ఖడ్గం ద్వారా మనం హీల్ చేసుకోవచ్చండి. నాకు నా కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మన రిలేషన్ కార్డ్స్ తీసేసినప్పుడు హెల్దీగా ఉండగలుగుతాం. మెయిన్ పాయింట్ అది. రిలేషన్ ఉండాలి. ఎటువంటి రిలేషన్ ఉండాలి. ఎన్నో మన బ్యాడ్ మూమెంట్స్ ద్వారా ఎన్నో ఏర్పడినాయి. మనకు మన ఆత్మకు ఎలా వెండితీగా పోగుంటుందో అలాగా ఉంటాయి లేయర్స్, మనకు తెలియదు. ఆ కార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం. నాకు నా కుటుంబ సభ్యులకు ఏదో మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని కూడా ఈ సెషన్ కి ఆహ్వానించండి. కోరుకోండి వాళ్ళకు మీకు మధ్యన ఏర్పడిన రిలేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషన్ కార్డ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దివ్య ఖడ్గం ద్వారా విడుదలైపోయి బ్లూ ఎనర్జీ ఆర్కేంజల్ మైఖేల్ మాస్టర్ యొక్క డివైన్ బ్లూ ఎనర్జీ ద్వారా అంతా కూడా కాంతిగా మారిపోవాలని కోరుకోండి. మనం చక్కటి వాటర్ ఎనర్జీతో కూడా కనెక్ట్ అయి ఉన్నాము. ఈ వాటర్ ఎనర్జీ ఆటోమేటిక్ గా మనకెంతో హెల్ప్ చేస్తుంది. మన శరీరంలోని పంచభూతాలలో కూడా వాటర్ ఎనర్జీ ఉంది. దివ్య కట్కము ఆ లేయర్స్ లో ఉన్నవన్నీ కూడా ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేసేస్తుంది. వాళ్ళందరికీ కాంతిని ప్రేమను పంపించండి. ఫ్రెండ్షిప్ బాండ్స్ రిలీజ్ చేయండి. చక్కగా వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ బాండ్స్ రిలీజ్ చేద్దాం. మనమంతా కూడా ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు మనకు ఉన్న ఎమోషన్ కార్డ్స్, రిలేషన్ కార్డ్స్ అన్ని కూడా
విడుదల అవ్వాలని కోరుకోండి. ఆ దివ్య ఖడ్గం ద్వారా అంతా కూడా క్లియర్ అవ్వాలని కోరుకోండి. డివైన్ బ్లూ కలర్ ఎనర్జీస్ ను ఇన్వైట్ చేయండి. మీ ఆరా అంతా కూడా, మీ శరీరం అంతటా కూడా. చక్కగా ఎవరైతే మనం రిలేషన్ కార్డ్స్ రిలీజ్ చేసామో వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ బాండ్స్ రిలీజ్ చేయండి. బ్లూ కలర్ ఎనర్జీ అంతా కూడా వాళ్ళ హృదయాలకు చేరవేయండి. మన ఆరా చుట్టూ ఒక దివ్యమైన షీల్డ్ని ఇన్వైట్ చేద్దాం. డివైన్ యూనివర్సల్ థాట్ ప్రొటెక్షన్ షీల్డ్ నా ఆరా చుట్టూ ఏర్పడాలని కోరుకోండి. నా ఆరా చుట్టూ ఏర్పడి ఆరాను లాక్ చేయాలని కోరుకోండి. ఇది ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోయి నా ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన విజ్ఞానాన్ని అందిస్తూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. మన ఆరా చుట్టూ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ షీల్డ్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. మరి చక్కటి ఈ షీల్డ్ అలాగే ఏర్పడిపోయి మనకి ఎప్పటికప్పుడు ఆ సమయానికి కావచ్చు ప్రతి క్షణం ఎరుకతో ఉండడానికి, అద్భుతంగా మాట్లాడడానికి ఆ ఎరుకను ఇవ్వమని కోరుకోండి. మనకు కావాల్సింది అవేర్నెస్ కదా. ఆ షీల్డ్ ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఫ్రెండ్షిప్ బాండ్స్ రిలీజ్ చేయండి. మీకు మీరు కూడా ఫ్రెండ్షిప్ బాండ్స్ రిలీజ్ చేసుకోండి. మీకు ఏమన్నా అనిపిస్తుంటే కూడా ఈ క్షణమే రిలీజ్ చేయొచ్చు, ఏమీ అవ్వదు. ప్రేమతో, జ్ఞానంతో అంతా విడుదల చేయండి. మీ చుట్టూ ఉన్న డివైన్ ఎనర్జీ వాటర్ ద్వారా అంతా హీల్ అయిపోవాలని కోరుకోండి. ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులకు ఏదైతే గైడెన్స్ ఇవ్వాలనుకున్నారో చక్కగా ప్రేమతో ఇవ్వచ్చు. ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతో స్నేహంగా ఉంటూ చక్కగా గైడ్ చేయండి. మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టింటే వాళ్ళ రిలేషన్ కార్డ్స్ కూడా రిలీజ్ చేసేసి వాళ్ళకు కూడా ఫ్రెండ్షిప్ బాండ్స్ రిలీజ్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. ఏదైనా సరే
ఇప్పుడు వాళ్ళకు ఎలా గైడెన్స్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడచ్చు. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నా చక్కగా చెప్పచ్చు. మీరు ఆ ఎనర్జీ మీ స్కిన్ చుట్టూ ఉండడం కూడా మీరు గమనించవచ్చు. ఆ ఎనర్జీని మీరు కూడా అనుభూతి చెందుతూ ఉంటారు ఈ ఫిజికల్ బాడీలో. చక్కటి సాధన చేస్తున్నాం మనమంతా కూడా. మీ కుటుంబ సభ్యులు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు చక్కగా గైడ్ చేయొచ్చు ఈ క్షణమే. మనం మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రశ్నించుకొని మీరు గుర్తించవచ్చు. ఎందుకంటే మొత్తం అంతా హీల్ అయిన ప్రశాంతంగా ఉండాలి, రిలాక్స్ అయినాలి. ఈ ఒక ప్రశ్న వేసుకోండి, ఒక 30 సెకండ్స్. ఎవరు నేను, ఏమొస్తుంది, వేసుకుంటున్న ప్రతిసారి ఏమొస్తుంది, చివరికి ఏమొస్తుంది గమనించండి. నిదానంగా ఒక 30 టైమ్స్. ఏమొస్తుంది, నేను శరీరాన్న ఆలోచన అబ్జర్వ్ చేయండి. లేదు ఒక వస్తువుననా, ఏమనిపిస్తుంది ఆత్మనగా. లోతుల్లోకి వెళ్లే కొడికి మార్పు జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రశ్న హూ ఐఎమ్, ఎవరు నేను, ఈ ప్రశ్న వేసుకుంటూనే ఉండాలి మనం నిరంతరం. ఏమొస్తుందో గమనించండి. మీ లోపల ఏముందో అది తెలియజేస్తుంది అంతే. ఈ క్షణం ఏది వస్తుందో అది కరెక్ట్. మీ లోపల ఉన్నది బయటకు వస్తుంది, కొత్తగా ఏం రావట్లేదు. అది నేను కాదు కదా అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. చక్కగా అందరికీ ఒకసారి ఫ్రెండ్షిప్ బాండ్స్ తెలియజేస్తూ క్షమాపణ కోరుకోండి. మిమ్మల్ని మీరుగా సంపూర్ణంగా అంగీకరించండి. ఇప్పుడు ఫీల్ ఎలా ఉందో గమనించండి. ఎవరు నేను అన్నప్పుడు చివరికి ఏమొచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. మీ కుటుంబ సభ్యులందరికీ, మీతో ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞత తెలపండి. మనం ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళడానికి సహకరిస్తున్నారు వాళ్ళందరూ మన లైఫ్ లో వచ్చినారంటే మన ఎదుగుదల కోసమే. వాళ్ళ ప్రవర్తన అలా ఉంది. థ్యాంక్స్ చెప్పుకున్నాం వాళ్ళందరికీ.
కృతజ్ఞత తెలుపుకున్నాం. కోరుకోండి ఈ క్షణమే. నేను ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ విజ్ఞానాన్ని జరిగే సంఘటనల ద్వారా, జరిగే పరిస్థితుల ద్వారా, నాకు ఎదురయ్యే వ్యక్తుల ద్వారా ఎరుకతో ఉంటూ చక్కటి జ్ఞానాన్ని నేను అందుకుంటున్నాను. ప్రేమతో, జ్ఞానంతో నేను జీవిస్తున్నాను. నన్ను నేను సంపూర్ణంగా ఇష్టపడుతున్నాను. నా శరీర తత్వాన్ని, నా శరీరంలో ఉన్న ఆర్గాన్స్ పనితీరు నేను చక్కగా గుర్తిస్తూ క్షమాపణ కోరుతున్నాను. చక్కటి ఈ అవకాశం, ఈ సమయం మనం ఎంతో జ్ఞానాన్ని అందుకోవడానికి ఇచ్చిన హరియు ఛానల్ వారికి కూడా మనం కృతజ్ఞత తెలుపుకుందాం. మనకు మనం కృతజ్ఞత తెలుపుకుందాం. ఈ సమయంలో ఇలా కూర్చొని చక్కటి సాధన చేసినందుకు మనందరి కలయిక కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి అమ్మకు కూడా కృతజ్ఞత తెలుపుకుందాం. చక్కటి చిరునవ్వుతో మీ రెండు చేతులు కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులను చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన ప్రొద్దుటూరు లావణ్య మేడం గారికి, రావులపాలెం లావణ్య మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.